బెట్టింగ్ యాప్స్ మీద పోలీసుల నిఘా ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద నజరు పెట్టింది. డబ్బులు తీసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సురేఖ వాణి తన వంతుగా సందేశాన్ని, సలహాలు, సూచనల్ని ఇచ్చింది. ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండని, అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని అందరికీ సలహాలిచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం అలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయొద్దని కోరింది. రీసెంట్ గానే ప్రపంచ యాత్రికుడు అన్వేష్తో ఆర్టీసీ ఎండీ సజ్జనారు మాట్లాడిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రచారం మీద ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక త్వరలోనే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ ను నమ్మి ఎంతో మంది తమ ప్రాణాల్ని కోల్పోతున్న తరుణంలో పోలీసులు ఇలాంటి చర్యలకు సిద్ధమయ్యారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నట్టుగా పోలీస్ యంత్రాంగం చెబుతోంది. ఈ క్రమంలో సురేఖ వాణి కూడా తన వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఏ ఒక్కరూ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండని కోరింది. ఎవరైనా ప్రమోట్ చేసి ఉన్నా వాటిని డౌన్లోడ్ చేసుకుని మోసపోవద్దని కోరింది. డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఆశ చూపించి చివరకు మీ అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారని, అలాంటి యాప్స్ ను నమ్మొద్దని కోరింది. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత జనాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. హోలీ పండుగ రోజు సుప్రీత అభిమానులకు, జనాలకు సారీ చెప్పింది. తాను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్టు తెలిపింది. తెలుసో తెలియకో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో తాను కూడా ఉన్నానని, ఇప్పుడు అవన్నీ ఆపేశానని, అందుకు అందరికీ సారీ అని చెప్పింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.